సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అందరికీ ఉషోదయ హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరిలో నిక్షిప్తమై ఉన్న సమస్త జగమంతా తానై ఉన్న ఆ భగవంతునికి ప్రణామాలు. మన లోపల ఒక అహం అనేది నిక్షిప్తమై ఉంటుంది. ఆ అహం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది? నేను గమనించింది, ఆ మధ్య ఒక వ్యక్తి ఒళ్ళంతా బంగారం వేసుకొని బంగారం మనిషిగా వార్తలకు ఎక్కాడు. ఎంతో ప్రాచుర్యం పొందాడు. తను సంపాదించిన సంపాదన అంతా బంగారం రూపంలో మార్చుకొని ఆ బంగారాన్ని తనకు తొడుక్కొని ఆ బంగారము ప్రదర్శించడము తన అహానికి నిదర్శనం. తన అహం తృప్తిపరచుకోవడానికని చెప్పేసి అతి ఎక్కువ బంగారం ప్రదర్శనకు ఉంచాడు. ఆ అహమే తన ప్రాణాలు కూడా తీసింది. తర్వాత అది వార్తల్లో కూడా చూసాము. బంగారం సంపాదించు, అది నీ సంపాదన నీ అహాన్ని తృప్తిపరుచుకునేట్టుగా ప్రదర్శింపకూడదు. ఏదైతే మన సంపద కూడబెడతామో ఆ సంపద నీ యొక్క ఉన్నతికి ఉపయోగపడాలి. లేదా ఏదైనా సత్కార్యక్రమాలు చేయడానికి లేదా ఎదుటి వ్యక్తులకి ఏదైనా ఉపయోగపడేలా దాన్ని మలుచుకుంటే పుణ్యం, పురుషార్థం అంటారు. అది ఆరోగ్యకరమైన స్థితి. అంతేకాకుండా మీరు ఏదైతే కూడబెట్టిన ధనం ఉంటుందో ఆ ధనాన్ని ఎప్పుడైతే మనం ప్రదర్శించాలి అనుకుంటామో ఆ ప్రదర్శనతోటి మీకు ఉపయోగం వచ్చేది ఏమీ లేదు. అంతేకాకుండా వృధాగా ప్రాణాపాయానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు తెలియజేసుకోవడానికి చెప్తున్నాను. ఎవరికైనా ఉపయోగం ఉంటే వినవచ్చు. ఎందుకంటే ఒక వజ్రం ఏదైతే డైమండ్ ఉంటుందో ఆ డైమండ్ ఇచ్చే వ్యక్తులను బట్టి దాని విలువ ఉండదు. డైమండ్ స్వతహాగా దాని యొక్క విలువను కలిగి ఉంటుంది. అది మహా ఉన్నతులైన జ్ఞాన సంపన్నులైన వారు మీకు ఇచ్చిన, లేదా నాబోటి వారు ఇచ్చిన, లేదా
ఇంకెక్కడైనా మీకు రోడ్డు మీద దొరికిన దాని విలువ దానికి ఉంటుంది. కాబట్టి నేను రత్నాలు లాంటి ఒక ముచ్చట మీకు చెప్దామనుకున్నాను. అదే అహం గురించి నేను గమనించిన విషయం. ఈ బంగారపు మనిషే కాకుండా ఇంకొక దగ్గర నేను ఒక గుడికి వెళ్ళాను. అక్కడ ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. అంటే చెప్తా ఉన్నాడు అందరికీ భగవంతుని గురించి, భగవత్ సాధన గురించి, భగవంతుని లీల గురించి చెప్తూ ఉంటారు. ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి వారం మనం చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, వింటూ ఉంటాను. వాళ్ళు ఈ ప్రతిదానికి ఒక భగవంతుని స్మరణ చేస్తారు. అదే జపం చేయమంటారు. అది జపం చేయండి, జపం చేయండి. ఆ జపం చేస్తే మీకు భగవంతుడు దొరుకుతాడు, భగవంతుని దర్శనం అవుతుంది, భగవంతుని దర్శనం అవుతుంది. జపం 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 అంటారు. అది అందరూ చేస్తున్నారు, అంత అవుతుంది. కానీ నేను అది కాదు. నేను తనని అంతా అయిపోయిన తర్వాత మీకేమైనా సందేహాలుంటే అడగవచ్చు అంటారు. నేను సందేహం ఏమడిగానంటే, మీరు ఏదైతే ఒక జపం చేయమని ఒక స్మరణ, ఒక నామాన్ని నాకు ఇచ్చారు, అందరికి ఇస్తున్నారు, దాని యొక్క అర్థం చెప్పండి అన్న. మరి అతను తలకు ఏముందో తెలియదు. ఈ అజ్ఞానుడికి నేనెందుకు చెప్పాలి అనుకున్నాడో, లేదా ఈ నామస్మరణ అర్థాన్ని అర్థం చేసుకునే స్థాయికి నేను ఎదగలేదనుకున్నాడో, లేదా తనకే దాని అర్థం తెలియదు. కానీ 2 సెకండ్లు తడబడ్డాడు. తడబడి దాని తర్వాత మాట దాటవేశాడు. ఎలా అంటే, ఇప్పుడు మన సద్గురువు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, మీరు గురువులు అని గురువుల దగ్గరికి వెళ్తారు. ఆ గురువులు మహా ఉన్నతులు, జ్ఞాన సంపన్నులు అయితే మీకు జ్ఞానాన్ని పంచుతారు. లేదా వారికి అర్థం కానిది ఏదైనా ఉంటే సంస్కృతంలో ఏదో 2 పదాలు చెప్తారు, పద్యాలు చెప్తారు, అంతే. దాంతో మీకేం అర్థం కాక తలగొక్కుంటూ వెళ్ళిపోతారు. మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయి వాళ్ళకి లేనప్పుడు ఏదో సంస్కృతంలో ఒకటి చెప్పేస్తారు, వెంటనే మీరు తలగొక్కుంటూ పక్కకి వెళ్ళిపోతారు అని సరదాగా చెప్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా అదే ఎదురైంది. ఏదో రసగుల్ల లాంటి ఒక పదాన్ని ఇచ్చాము, రసగుల్లనిచ్చాము. ఆ రసగుల్లను నువ్వు ఎంజాయ్ చేయాలి, దాన్ని నములుతూ ఆస్వాదించు, అంతేగాని అది ఎలా చేశారు ఏంటి అనేది నీకు అనవసరం అంటూ ముగించాడు. సరే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మన మనసు లోపల ఏదైనా జిజ్ఞాస మొదలైంది అంటే దాని యొక్క ఫలితం తప్పనిసరిగా మనకు దొరుకుతుంది ఏదో ఒక మార్గం ద్వారా అని మనకు ప్రకృతి ద్వారా తెలుసుకున్నాము. ఏదో ఒక మార్గాన దాని అర్థం నాకు తెలిసింది. కానీ అక్కడ తనని విశ్లేషించుకుంటే, అక్కడ జరిగిన సందర్భాన్ని విశ్లేషించుకుంటే 3 అనుకున్నాం. 1,
ఇతనికి ఏంటి చెప్పేది. 2, ఇతను ఆ స్థాయిలో అర్థం చేసుకునే స్థాయిలో లేకపోతుండొచ్చు. 3వది తనకు తెలియకపోవచ్చు. నేను అనుకునేది నాకు తెలియకుండొచ్చు, తనకు తెలియలేదనుకోండి, అది వేరే. కానీ తనకు తెలిసి ఉంటే చెప్తే పోయేదేముంది? తెలుసుకోవడానికి కదా అక్కడ 100-200 మంది మీ సమూహం ఏర్పడి తను చెప్పే మాటలు వినడానికి వెళ్ళాము. ఒకవేళ అర్థం చేసుకునే స్థాయి నాకు లేదు అనుకున్నప్పుడు నాతో పాటు యువకుల నుంచి మొదలు పెడితే 70-80 ఏళ్ళ వృద్ధుల వరకు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళకైనా ఉపయోగపడేది కదా. ఇక్కడ మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. తర్వాత ఇంకొక సంఘటన. ఎవరైతే జిజ్ఞాసతో, దృఢ సంకల్పంతో ఏ మార్గంలో అయినా సరే, భక్తి మార్గమైనా లేదా మెడిటేషన్ లేదా ఇతరత్ర ఏ మార్గంలో అయినా కానీ మన లక్ష్యం ఒకటే, తనని చేరుకోవడం. తనని గుర్తెరగడం. ఎందుకంటే తనని వెతికేంత, తనని దొరకపుచ్చుకుంటే దేవుని కోసం ప్రయత్నం చేస్తున్నాం, దేవుణ్ణి కనిపెడుతున్నాం. ఇలాంటి మాటలు కాకుండా తను ఏందో తెలుసుకోవడం. అసలు ఆ దైవత్వం అంటారా, దైవం అంటారా, మీ స్థాయిని బట్టి ఏమంటారు, ఆ స్థానానికి వెళ్ళి వెళ్ళే ఈ ప్రయాణంలో కొన్ని అద్భుతమైన శక్తులు మన వశమవుతాయి. అంటే చూడండి, వశమవుతాయి. అద్భుతమైన శక్తులు మనకు సమకూరుతాయి. ఆ శక్తులు ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే ఆ శక్తుల్ని మనం ఎలా వాడుకుంటాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే శక్తి నీకు వస్తుందో, శక్తి మీన్స్ పవర్, ఆ పవర్ ఏ రూపంలో అయినా ఉండొచ్చు, కానీ నిన్ను నిలకడగా ఉండనివ్వదు. పవర్, అది పవర్ కాబట్టి, ఆ శక్తి కాబట్టి, ఆ శక్తి అత్యంత వేగంగా అది కదులుతూ ఉంటుంది. ఆ కదలికలకు నువ్వు తట్టుకోవాలి.
తట్టుకొని ఎప్పుడైతే నిలబడతావో ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది, లేదా ఆ శక్తికి మనల్ని ఉపయోగించుకుంటుంది. అంటే ఒక ఒక ఉదాహరణ, ఒకరిని గమనించాను. తను స్వతహాగా, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఒక టాలెంట్ ఉంటుందండి. కొందరు గుర్తెరుగురు, కొందరికి గుర్తించగలుగుతారు. చిన్నప్పటి నుంచే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే ఒకరిని గమనించాను. తనకి జరగబోయేది తెలిసిపోతుంది. అంటే కాస్త ముందుగా అలా జరిగేది ఏదైతే ఉందో కాస్తంత ముందుగా తెలుస్తుంది. తర్వాత తను ధ్యాన మార్గంలో వెళ్ళినప్పుడు ఇంకాస్త మెరుగులు దిద్దినట్టుగా ఆ శక్తి ఇంకొంచెం ఎక్కువైంది. దాంతో తను ఏదైతే తెలుస్తుందో వెంటనే ఎవరి గురించి అయినా కానీ, వాళ్ళకి ఏదైనా జరిగేది ఉన్నా కానీ వెంటనే వాళ్ళకి చెప్పడం మొదలు పెడతారు. తర్వాత దాదాపుగా జరుగుతుంది. వెంటనే, చూసావా, నేను చెప్పాను, నేను చెప్పినట్టే జరిగింది కదా, నేను అదే కదా చెప్పాను, అలా జరిగింది కదా, ఇలాంటివి వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇందులోనే ఒక ఉదాహరణ చెప్తాను. మా పెద్దనాన్నగారు జ్యోతిష్య పండితులు. అంటే తనకి స్వతహాగా జ్యోతిష్యం అవ్వడంతో పాటు దాన్ని చాలా అద్భుతంగా అన్వయించుకోగలిగాడు జ్యోతిష్యాన్ని. తను చెప్పిన ఏ విషయం ఎప్పుడూ అసత్యం కాలేదు. అలా అని ఏ విషయం ఎవరికీ చెప్పరు. ఎలాంటి ఖచ్చితత్వము తన దగ్గర ఉందంటే, మనము సరైన పుట్టుక వివరాలు తనకిస్తే క్షణాలతో సహా మృత్యు వివరాలు అందించగలరు. అంతటి అద్భుతమైన శక్తి తనకుంది. కానీ ఈనాడు కించిత్ కూడా అహంభావం అతనిలో చూడలేదు. ఏ రోజు డబ్బుల కోసం కానీ, లేదా తను గొప్ప అనిపించుకోవడానికి కానీ ఎక్కడ ఆ విద్య ప్రదర్శించలేదు. చెప్పాడు, ఎంతోమందికి జ్యోతిష్యం చెప్పాడు, మంచి మంచి విషయాలు. వాళ్ళు మోటివేటివ్ అయ్యి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళని ముందుకు, వాళ్ళ జీవిత ప్రయాణము ముందుకు వెళ్ళేటువంటి విషయాలు చెప్పాడు.
అలా చెప్పాడే కానీ వారు బాధపడే విషయాలు లేదా హట్ అయ్యేలాంటి విషయాలు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. తను ఒకసారి అనుకోకుండా మద్రాసు వెళ్ళాడు చుట్టాలింటికి. అక్కడ తను ఇలా జ్యోతిష్యం చెప్తాడని ఆ పక్క వాళ్ళకి తెలిసింది. ఎవరింటి చుట్టాలింటికి వెళ్తే వెళ్ళారో వాళ్ళ పక్క వాళ్ళకి తెలుసు. ఆ పక్క వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబంలో భార్య, భర్త, 2 ఆడపిల్లలు. అయితే ఆ 2 ఆడపిల్లల పోషణ భారంగా ఉన్నది. వారికి ఒక ఇల్లు, ఒక ఆస్తి ఉంది. కానీ అనుకోకుండా తను హాస్పిటలైజ్ అయి ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, సీరియస్ పొజిషన్లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ భార్య 2 ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని వేసుకొని తన దగ్గరికి వచ్చి, అయ్యా మీకు జ్యోతిష్యం తెలుసంటే కదా, మా భర్త ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, వీళ్ళకి ఈ ఆడపిల్లలకు ఆధారం ఈ ఇల్లు మాత్రమే, ఇది లేకపోతే మేము రోడ్డు మీద పడతాము, కానీ ఈ ఆస్తికి వేరే బంధువులు రాబంధుల్లా ఎదురు చూస్తున్నారు, ఒకవేళ తనకి ఏమన్నా అయితే మాత్రం మాకు ఎటువంటి ఆస్తి రాదు, పిల్లలు రోడ్డున పడతారు, కాబట్టి తన పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఏదైనా జరగరాని విషయం ఏమన్నా ఉన్నది అంటే ముందు జాగ్రత్త చర్యగా మా ఏదైనా ఉంటే అది చేసుకోవడానికి దోహదపడుతుంది, అంతేగాని అన్యదా భావించకండి, ఇది నా విషయం అంటూ తన గోడు వెళ్ళబోసుకుంటే అప్పుడు తనకి ఏం జరుగుతుంది అనేది నిఖార్సుగా చెప్పగలిగాడు. అదేవిధంగా అక్కడ జరిగింది. తను తన పిల్లల్ని రక్షించుకొని సేవ్ కాగలిగింది. ఇలా ఎంతో క్రిటికల్ వ్యవహారం ఉంటే కానీ అది సమాజ శ్రేయస్సుకు, ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా ఉన్నది కాబట్టి అటువంటి సందర్భంలో అలాంటి శక్తుల్ని మనం వాడవలసి ఉంటుంది, అంతే కదా. కానీ వచ్చింది నాకు ఈ పవర్ ఉంది, నేను ఇది ప్రదర్శిస్తాను, ఇలా తెలియజేస్తూ పోతే అది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. సరే, అదీ కాక మనం మొదటగా అనుకున్నాం అహం. ఇక్కడ ఎదుటి వ్యక్తులు ఏదో సిచ్యువేషన్లో ఉన్నారు, వారికి ఏదో జరగబోతుందని నీకు తెలిసింది, వారికి ఏమవుతుందనేది నీకు తెలిసింది, అది వారి హితవు. ఎంతో ముఖ్యమైన విషయం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా ముఖ్యమైన విషయం అన్నప్పుడు నోరు తెరిచి ఇది ఇలా జరుగుతుంది, ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్తే అది హితవు అవుతుంది, చాలా మంచి విషయం అవుతుంది. కానీ నీకు ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, చూడు చూడు అని చెప్పారు. ఏమైంది? నాకు తెలుసు అని ఒక అహాన్ని అక్కడ ప్రదర్శించాం. ఓకే, దాని తర్వాత సమయానుగుణంగా అలా జరిగింది. ఇప్పుడు ఏమంటున్నావు? నేను చెప్పానా ఇలా జరుగుతుందని చెప్పానా? నాకు ముందే తెలుసు, నేను చెప్పినట్టే జరిగింది, ఇవన్నీ నాకు తెలుసు. ఏమొచ్చింది? నీ అహం తృప్తిపరచుకోగలిగావు, ఏదైనా ఉపయోగం ఉందా దాంతో?
ఎలాంటి ఉపయోగం లేదు. నలుగురిలో నీ గుర్తింపు కోసం, నలుగురిలో నీ అహాన్ని ప్రదర్శించి అహం తృప్తి చేసుకుంటావు. ఎప్పుడైతే అహాన్ని మనం తృప్తి చేసుకోవడానికి శక్తుల్ని వాడుకుంటామో ఆ శక్తులు తిరిగి నిన్ను వాడుకుంటాయి. మొదటగా మాట్లాడుకున్నాం కదా, బంగారం ధరించి అహంతో తన అహాన్ని తృప్తిపరచుకున్నప్పుడు ఏం జరిగింది? ఆ బంగారం అనే శక్తి, ఆ శక్తిని వేరే విధంగా ఉపయోగించుకుంటే సమాజ వృద్ధికి కానీ, సమాజ శ్రేయస్సుకు కానీ, తన శ్రేయస్సుకు కానీ వాడుకుంటే అత్యద్భుతంగా ఉండేది. కానీ ఆ శక్తిని దుర్వినియోగం చేశారు, తనే లేకుండా పోయాడు. కాబట్టి శక్తులు, పవర్స్ అవి ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ఉపయోగించుకోవాలి. ఏదైతే శక్తి నీకు అబ్బింది, ఆ శక్తి ద్వారా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే ఈ విశ్వం అనంత 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 మాటల కందనంత అనంతం. కానీ ఏదైతే ఒక స్థానానికి చేరుకోగలిగితే అనంతం లో నువ్వు భాగమైనప్పుడు అంతా బోధపడుతుంది. మరొక బుద్ధుడివి కాగలుగుతావు. కాబట్టి శక్తుల్ని, నీకొచ్చే పవర్స్ని తుచ్చమైన చిన్న చిన్న వాటికి వాడకుండా నిండుకుండా తొనకదు అన్నట్టుగా ఆ పవర్స్ని ఎవ్వరికి తెలియనివ్వకుండా నీ లోపలనే పదిలపరుచుకొని చాలా అత్యవసరం ఎదుటి వారికి అన్నప్పుడు మాత్రం నీకు తెలుసు అనే అహం కాకుండా వాళ్ళకు విషయాన్ని తెలియజేసి వారికి పరిష్కారం చూపిస్తూ, ముఖ్యంగా 99.99% మన అభ్యున్నతి కోసం వాడుకోవడం చాలా మంచిది అనేది అంతర్లీనంగా నా ద్వారా నాకే తెలియచేసుకుంటున్నాను. శూన్యం నుంచి వచ్చే సూచనల ద్వారా ఈ విషయాన్ని నాకు నేను తెలియచేసుకుంటున్నాను. నా మాటలు మీకు ఉపయోగపడతాయి. సంతోషం.